140 కోట్ల జనాభా, ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం. కానీ ఫిఫా వరల్డ్ కప్ లో ఆడేందుకు 11 మంది ఆటగాళ్లను కూడా తయారు చేయలేకపోయాం. అసలు తప్పు ఎవరిది? అద్భుతంగా ఆడలేని ఆటగాళ్లదా, ఫుట్బాల్ ను ఆదరించని ప్రజలదా, లేక మన సిస్టమ్ దా? మన దేశం నుంచి ఒక జట్టును ఫిఫా వరల్డ్ కప్ కి ఎప్పుడు పంపిస్తాం? దీనికి సమాధానం ఏంటో నేను చెప్పనా? నువ్వు ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఈ క్వశ్చన్ ని అడగడం ఆపినప్పుడు, నువ్వు ఈ క్వశ్చన్ ని ప్రతిరోజు అడిగితే మన దేశం నుంచి ఒక టీం ఫిఫా వరల్డ్ కప్ కి పంపిస్తాం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. కోట్లాది మంది అభిమానులు, వందలాది దేశాల్లో కోట్ల మందిని ఒకే వేదికపై తీసుకొచ్చే శక్తి ఈ ఆటకు ఉంది. కానీ ఇంత పెద్ద టోర్నీలో ఆడాలంటే అర్జెంటీనాకు మెస్సీ, పోర్చుగల్ కి రొనాల్డో, ఫ్రాన్స్ కి ఎంబపే, నార్వేకి హాలాండ్ లాంటి ప్లేయర్లు మనకు లేరని చాలా మంది చెబుతుంటారు. మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా? మన మెస్సీలు, రొనాల్డోలు ఎప్పుడో పుట్టి చనిపోయారు. ప్రజెంట్ మన దగ్గర ఉన్న టాలెంట్ ను కూడా మన సిస్టమే చంపేస్తుంది. మీకోసం మరొక క్వశ్చన్: మన దేశంలో ఎన్ని ఫుట్బాల్ స్టేడియాలు ఉన్నాయి? ఒకసారి సమాధానం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను చెప్పన సమాధానం 0. అక్షరాల గుండు 0. ఫుట్బాల్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన స్టేడియం ఒక్కటి కూడా లేకుండా మనం ఫిఫా వరల్డ్ కప్ వరకు ఎలా వెళ్తాం? ప్రజెంట్ మన దేశంలో మెరిట్ కు విలువ లేదు. మరి ఉన్నదేమిటి? నీ జేబులో ఎంత డబ్బు ఉంది? నువ్వెంత లంచం ఇవ్వగలవు? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. మన దేశంలో ఫుట్బాల్ కు ఎందుకు ఆదరణ దక్కడం లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది అంటుంటారు మన దగ్గర మెస్సీలు, రొనాల్డో లాంటి వారు లేరు, అందుకే మన దేశం ఫుట్బాల్లో వెనుకబడి ఉంది అని. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన లెజెండ్ కాదు క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి అందుబాటులో ఓ క్రికెట్ స్టేడియం, ఓ కోచింగ్ సెంటర్ లేకపోయి ఉంటే ధోని ఇప్పుడు ఎక్కడ ఉండేవాడు? ఖచ్చితంగా ధోని మరో దారిలో వెళ్ళిపోయేవాడు. అంటే మరో క్రీడలోనో లేక మరో రంగాన్ని తన కెరీర్గా ఎంచుకునేవాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ ఫుట్బాల్ విషయంలో ఇదే జరిగింది. మన దేశంలో ఇలానే మన మెస్సీలు, మన రొనాల్డోలు ఎంతో మంది వెలుగులోకి రాకుండా కనుమరుగైపోతున్నారు కూడా. క్రికెట్ లో జనరల్ గా ప్రతి జనరేషన్ కి ఒక క్వశ్చన్ అడుగుతుంటాం: నెక్స్ట్ టెండూల్కర్ ఎవరు? ఎక్కడి నుంచి వస్తాడు? అందరూ ఇలా అడుగుతుండగానే ధోని వచ్చాడు. తర్వాత ధోని వచ్చిన తర్వాత మళ్ళీ అడిగాం, తర్వాత ధోని ఎక్కడి నుంచి వస్తాడు? తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు. కానీ ఇప్పుడు ఎవరు అడగడం లేదు తర్వాత విరాట్ కోహ్లీ ఎక్కడి నుంచి వస్తాడని. ఎందుకంటే మన దేశంలో ఇలాంటి టాలెంటెడ్ క్రికెట్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారని మనకు తెలుసు. ఒక అభిషేక్ శర్మ, ఒక వైభవ్ సూర్యవంశీ, ఇలా లిస్ట్ తీస్తే చాలా మంది ఉన్నారు. మరి క్రికెట్ లో ఎందుకు ఇలా టాలెంటెడ్ ప్లేయర్స్ బయటకు వస్తున్నారంటే, ఇండియాలో క్రికెట్ లీగులు పుట్టగొడుగులో పుట్టుకొస్తున్నాయి. భారతదేశంలో ఇప్పుడు క్రికెట్ ఒక సూపర్ సిస్టంలా పనిచేస్తోంది. మన గ్రాస్ రూట్ స్థాయికి క్రికెట్ రీచ్ అయింది. ఎంతలా అంటే ప్రజెంట్ ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా ఒక T20 టీం, ఒక టెస్ట్ టీం, ఒక వన్డే టీం తయారు చేయవచ్చు. అవన్నీ కూడా వరల్డ్ ఛాంపియన్స్ అవుతాయి. అంత సత్తా ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. ఇంకో T20 టీంని కూడా తయారు చేసి మొదటి టీంని కూడా ఓడించేలా చేయవచ్చు. అంత టాలెంట్ ఉంది. ఎందుకంటే క్రికెట్లోకి డబ్బు వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, అందుకే పెద్ద మార్పు వచ్చింది. కానీ ఫుట్బాల్ విషయంలో ఇవేమీ జరగడం లేదు. మనకు ఇండిపెండెన్స్ రాకముందు నుంచి చూస్తే ఫుట్బాల్, క్రికెట్ ఈ రెండు బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చిన ఆటలే. రెండింటికి అప్పటి నుంచే బోర్డులు ఉన్నాయి. కానీ నేడు క్రికెట్ ఎక్కడ ఉందో ఫుట్బాల్ అక్కడ లేదు. ఎందుకంటే ఫుట్బాల్లో ఇంత సిస్టమ్ లేదు. క్రికెట్లో కపిల్ దేవ్ వరల్డ్ కప్ కొట్టడంతో క్రేజ్ వచ్చింది. మరి ఫుట్బాల్లో మన టీం అలా ఏదైనా అద్భుతం చేయగలదా అని అందరికీ డౌట్ కూడా వస్తుంటుంది. భారతదేశంలో ఫుట్బాల్ ఎప్పుడైనా బాగా ఆడింది అనే డౌట్ కూడా చాలా మందికి వచ్చి ఉంటుంది. అవును, 1962లో మనం ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ సాధించాం. 1964లో ఒలింపిక్స్లో 4వ స్థానం సాధించాం. 1970 వరకు మన ఫుట్బాల్ టీం చాలా బాగా ఆడింది. హాకీనే ఉదాహరణగా తీసుకుందాం. మనకు ధ్యాన్ చంద్ లాంటి లెజెండరీ గ్రేట్ ప్లేయర్లు ఉన్నారు. హాకీ ఒలింపిక్స్ లో మనం వరుసగా గోల్డ్ మెడల్స్ గెలిచేవాళ్ళం. పాకిస్తాన్ కూడా చాలా బాగా ఆడేది. కానీ 1980 తర్వాత పరిస్థితి మారిపోయింది. క్రీడలు కేవలం స్కిల్ మీద ఆధారపడే ఆటల నుంచి స్పోర్ట్స్ సైన్స్, అథ్లెటిక్ పనితీరుపై ఆధారపడే దిశగా మారిపోయాయి. అక్కడే మనం వెనుకబడిపోయాం. కానీ ఒడిశాలో నవీన్ పట్నాయక్ హాకీలో రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు భారత హాకీ జట్టులో ఎక్కువ శాతం ఆటగాళ్లు జార్ఖండ్, ఒడిశా ప్రాంతాల నుంచే వస్తున్నారు. సౌకర్యాలు ఇస్తే ఫలితాలు వస్తాయి, సిస్టమ్ బాగుంటే ఆటగాళ్లు వస్తారనడానికి ఒడిశానే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు గ్రామంలో ఫుట్బాల్ బాగా ఆడుతూ
ఆడుతున్నాడని అనుకుందాం. అతన్ని ఎవరు చూస్తున్నారు? ఆ పిల్లాన్ని ఎవరు స్కౌట్ చేస్తున్నారు? ఎవరు అతనికి అవకాశాలు ఇస్తున్నారు? ఎవరు అతనికి సరైన కోచింగ్ ఇస్తున్నారు? ఈ ప్రశ్నల దగ్గరే మన సిస్టమ్ వెనుకబడిపోయింది. మన దగ్గర చాలా మంది టాలెంట్ ఉన్న పిల్లలు మధ్యలోనే మాయమవుతున్నారు, అక్కడికే ఆగిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు సరైన మార్గం దొరకడం లేదు. సిస్టమ్ సరిగా లేకపోతే ఏమవుతుంది? మెరిట్కి ఆటోమేటిక్గా విలువ తగ్గిపోతుంది. ఆటగాడి ప్రతిభ కంటే అతని దగ్గర ఉన్న డబ్బు, పరిచయాలు, సిఫార్సులు ఇవి ఎక్కువ ప్రాముఖ్యత పొందుతాయి. అప్పుడు నిజమైన టాలెంట్ వెనుకబడిపోతుంది. ఇది కేవలం ఆటల విషయంలోనే కాదు, చదువు, ఉద్యోగాలు, సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు ఇలా చాలా రంగాలకు, ఇంపాక్ట్ అన్ని రంగాలకు వర్తిస్తుంది. అందుకే చాలా మంది పిల్లలు మధ్యలోనే ఆగిపోతారు. ఇక మన దేశంలో ఇంకొక వింత ఆచారం కూడా ఉంది. పై స్థాయి ప్లేయర్ల మీద మాత్రమే డబ్బులు ఖర్చు చేయడం. ఎవరైనా మెడల్ గెలిచిన తర్వాత అందరూ అతని దగ్గరికి వస్తారు, బహుమతులు ఇస్తారు, చెక్కులు ఇస్తారు, ప్రశంసలు ఇస్తారు, కార్లు, బంగ్లాలు అన్ని అందిస్తారు. కానీ అతనికి ఇవన్నీ అవసరమైన సమయంలో వారెవ్వరు కూడా అతన్ని పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు. అతనికి ఇవి అవసరమైనది మొదట్లో, అతను కష్టపడుతున్నప్పుడు, అతడు స్ట్రగుల్ అవుతున్నప్పుడు, అతడు అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు, అతను ఇంకా ఎవరికి తెలియని సమయంలో. విజయం సాధించిన తర్వాత సహాయం చేయడం చాలా సులభం, కానీ విజయం సాధించే ముందు సహాయం చేయడం, ఇదే నిజమైన మార్పు. ఇక మన దగ్గర ఉన్న మరో పెద్ద సమస్య ఏంటంటే మనం ఫలితాల మీదే ఎక్కువ దృష్టి పెడతాం, ప్రక్రియ మీద కాదు. ఒక అథ్లెటు 10 సెకండ్లలో పరిగెత్తడం మనకు కనిపిస్తుంది, కానీ ఆ 10 సెకండ్ల వెనుక ఎన్నో సంవత్సరాల శిక్షణ, క్రమశిక్షణ, త్యాగం దాగి ఉంటుంది. మనం మాత్రం చివరి ఫలితాన్ని మాత్రమే చూస్తాం. మరి ఆ ఒక్క ఆటగాడు గాయపడో లేక మరేదైనా కారణం చేత దూరమైతే, ఒక ఆటగాడు విఫలమైన ఇంకొక ఆటగాడు సిద్ధంగా ఉండాలి. ఒక తరం ముగిసిన ఇంకొక తరం రెడీగా ఉండాలి. ఇదే ఇప్పుడు క్రికెట్లో జరుగుతోంది. మంచి ఆటగాళ్లను తయారు చేయాలంటే మంచి అకాడమీలు ఉండాలి. మన ఫుట్బాల్ క్లబ్లు ప్లేయర్స్ని కొనుగోలు చేసే క్లబ్బులా మారాయి, కానీ ప్లేయర్స్ని తయారు చేసే క్లబ్బులు చాలా తక్కువ. ప్రపంచ స్థాయి దేశాలను చూసినప్పుడు వాళ్ళు కేవలం ఆటగాళ్లను తయారు చేయరు, వాళ్ళు మొత్తం ఎకో సిస్టమ్ను తయారు చేస్తారు. అక్కడ కోచ్లు ఉంటారు, స్పోర్ట్స్ సైంటిస్టులు ఉంటారు, న్యూట్రిషనిస్టులు ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు, ఫిట్నెస్ నిపుణులు ఉంటారు. ఒక్క ఆటగాడు ప్రపంచ స్థాయికి చేరుకోవడానికి వెనక వందల మంది పనిచేస్తారు. మన దగ్గర చాలా సార్లు ఒక ఆటగాడు ఒక్కడే పోరాడాల్సి వస్తుంది. భారత ఫుట్బాల్ని నడిపేది AIFF, అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఈ సంస్థ పని కేవలం టోర్నమెంట్లు నిర్వహించడం కాదు, గ్రామాల్లో టాలెంట్ వెతకాలి, కోచ్లను తయారు చేయాలి, యూత్ అకాడమీలను బలోపేతం చేయాలి, రాష్ట్ర సంఘాలను సమన్వయం చేయాలి, భారత జట్టును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దీర్ఘకాల ప్రణాళిక రూపొందించాలి. కానీ ఇవన్నీ మనం ఆశించిన స్థాయిలో జరిగాయా? ఒక ఉదాహరణ చెప్తాను. 2022లో ఫీఫా భారత ఫుట్బాల్ ఫెడరేషన్ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. కారణం ఫెడరేషన్ వ్యవహారాల్లో మూడో పక్ష జోక్యం ఉందని ఫీఫా భావించడం. తర్వాత పరిస్థితులు మారడంతో ఆ సస్పెన్షన్ ఎత్తేశారు. కానీ ఈ వ్యవస్థపై ఎన్నో ఏళ్లుగా పరిపాలన, పారదర్శకత, దీర్ఘకాల ప్రణాళిక విషయంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఒక ఫెడరేషన్ బలంగా లేకపోతే ప్రపంచ స్థాయి జట్టును తయారు చేయడం చాలా కష్టం. ఇక భారత ఫుట్బాల్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు సునీల్ ఛేత్రి. దాదాపు 2 దశాబ్దాల పాటు భారత జట్టుకు వెన్నెముకల నిలిచి ఎన్నో అంతర్జాతీయ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గోల్స్ తోనే కాదు, తన నాయకత్వంతో భారత ఫుట్బాల్ కు కొత్త గుర్తింపు తీసుకొచ్చిన దిగ్గజం. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ప్రచారం, ఆర్థిక ప్రోత్సాహం వంటి అంశాల్లో భారత ఫుట్బాల్ కు లభించాల్సిన మద్దతు పూర్తిగా దక్కలేదు. అలాంటి పరిస్థితుల్లో తన కష్టాన్ని, పట్టుదలను నమ్ముకొని భారత ఫుట్బాల్ ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆటగాడిగా సునీల్ ఛేత్రి గురించి చాలా మందికి తెలియదు. ప్రతి 5 ఏళ్లకు ఒక సునీల్ ఛేత్రి కాదు, ప్రతి సంవత్సరం వందల మంది సునీల్ ఛేత్రిలను తయారు చేసే వ్యవస్థను నిర్మించడం. ఇక 2014లో ఇండియన్ సూపర్ లీగ్ ప్రారంభమైనప్పుడు అందరూ అనుకున్నారు ఇక భారత ఫుట్బాల్ మారిపోతుందని. విదేశీ స్టార్లు వచ్చారు, పెద్ద స్టేడియాలు నిండాయి, టీవీల్లో చూసే ప్రేక్షకులు పెరిగారు, పెట్టుబడులు కూడా కొంత వచ్చాయి. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, ఈ లీగ్ భారతీయ పిల్లలకు ఎంత ఉపయోగపడింది? లీగ్ పెరిగింది, కానీ గ్రామాల్లో ఫుట్బాల్ కూడా అంతే వేగంగా పెరిగిందా? ఇదే అసలు ప్రశ్న. దీనికి కారణం ఎవరు? ఒక్కసారి మనం జపాన్ గురించి తీసుకుందాం. 30 ఏళ్లలో అద్భుతం చేసిన దేశం జపాన్. 1990 నాటికి జపాన్ కూడా పెద్ద ఫుట్బాల్ దేశం అయితే కాదు, కానీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, మన పిల్లలకు ప్రపంచ స్థాయి వేదిక ఇవ్వాలి అని జే లీగ్ ప్రారంభించారు. వేలాది కోచ్లను తయారు చేశారు, ప్రతి ప్రాంతంలో అకాడమీలు నిర్మించారు, పిల్లలను యూరోప్ కి పంపించారు. నేడు జపాన్ ప్రపంచ దిగ్గజాలను ఓడించే స్థాయికి వచ్చింది.
మారింది టాలెంట్ కాదు, మారింది వారి సిస్టమ్. ఇక 2022 వరల్డ్ కప్ లో మొరాకో మీద ఎవరికి పెద్దగా అంచనాలు లేవు, కానీ ఒకటి తర్వాత ఒకటి బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్ ఇలా ప్రపంచ దిగ్గజాలను ఓడించింది మొరాకో. అదృష్టమా అంటే కాదు, దాని వెనుక వాళ్ళ 20 ఏళ్ల ప్రణాళిక ఉంది. యూత్ అకాడమీలు, యూరోప్ లో ఆటగాళ్లు పెరగడం, ప్రపంచ స్థాయి కోచింగ్ ఇలా అన్ని కలిపి అందుకే మొరాకో సెమీస్ వరకు చేరింది. ఇక క్రొయేషియా 40 లక్షల జనాభా ఉన్న దేశం, కానీ ఫిఫా వరల్డ్ కప్ లో అదరగొడుతుంది. ఒకవైపు భారత్ 140 కోట్ల జనాభా, మరోవైపు క్రొయేషియా కేవలం 40 లక్షల జనాభా. కానీ ప్రపంచ కప్ ఫైనల్ ఎవరు ఆడారు? ఎందుకంటే ఇక్కడ జనాభా కారణం కాదు, సరైన స్కౌటింగ్, మంచి కోచింగ్, చిన్నప్పటి నుంచే సరైన శిక్షణ, ప్రపంచ స్థాయి క్లబ్లతో అనుబంధం. గొప్ప దేశాలను జనాభా తయారు చేయదు, గొప్ప వ్యవస్థ తయారు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ఒక మెరిట్ ఆధారిత ఆట, అదే దాని అందం కూడా. ఏ రోజైనా ఒక చిన్న జట్టు పెద్ద జట్టును ఓడించగలదు. గత వరల్డ్ కప్ లో సౌదీ అరేబియా అర్జెంటీనాను ఓడించింది. ఈ వరల్డ్ కప్ లో ఈజిప్ట్ కూడా అర్జెంటీనాను ఆల్మోస్ట్ ఓడించినంత పనిచేసింది. కేప్ వెర్డే లాంటి చిన్న దేశం స్పెయిన్ ని ముప్పతిప్పలు పెట్టి మ్యాచ్ ని డ్రా చేసుకుంది. చిన్న దేశాలు కూడా ఫుట్బాల్ లో రాణించగలవు అనడానికి ఇవే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చివరికి ఒక దేశం గొప్పదవడం అనేది కేవలం జనాభా మీద ఆధారపడదు, అది ఆలోచనల మీద ఆధారపడుతుంది, అది సంస్కృతి మీద ఆధారపడుతుంది, అది నిర్మించిన వ్యవస్థల మీద ఆధారపడుతుంది. 1.4 బిలియన్ జనాభా ఉండడం మాత్రమే సరిపోదు, ఆ 1.4 బిలియన్ మందిలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావాలి. ప్రపంచ కప్ గెలవడానికి 11 మంది ఆటగాళ్లు సరిపోరు, వాళ్ళ వెనుక 11 లక్షల మంది పిల్లలకు అవకాశాలు కల్పించే వ్యవస్థ కావాలి. ఎందుకంటే గొప్ప ఆటగాళ్లు గొప్ప దేశంలో అయితే పుట్టరు, గొప్ప వ్యవస్థలే గొప్ప ఆటగాళ్లను తయారు చేస్తాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఫుట్బాల్లో మన దేశం వెనకబడడానికి, ఫిఫా వరల్డ్ కప్ లో మన దేశం పార్టిసిపేట్ చేయకపోవడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి.